అంటే మన ఎత్తు ఎంతుందో ఆ బరువు అంతా లేకపోతే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మోకాలు నొప్పులు కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. సో మీరందరూ కూడా మీ ఎత్తు ఎంతుందో అంతే బరువు ఉండేటట్టు చూసుకోవాలంటే ఏం చేయాలి అంటే మీరు ప్రతిరోజు వాడే ఉప్పు కానీ చక్కెర కానీ నూనె కానీ ఒక 10% తగ్గించాలి. ఉదాహరణకి ఈరోజు ఒక 50 ml నూనెతో వంట చేయాలనుకున్నారు అనుకోండి, దాంట్లో 40 ml వాడాలి. ఒక 2 చెంచాలు ఉప్పు అనుకున్నారు అనుకోండి, ఒక చెంచా ఉప్పు వాడాలి. ఒక 10 టీ ఛాయ్ తాగాలనుకున్నారు అనుకోండి, 3 ఛాయ్ తాగుతారు. మామూలుగా అయితే అన్న 2 ఛాయ్ తాగుతారు, పొద్దున సాయంత్రం. అలా కాకుండా ఒకటే తాగాలి. అంటే ఈ విధంగా ప్రతిరోజు మీ జీవన శైలిలో ఉప్పు చక్కెర అంటే నూనె ఈ శాతాన్ని తగ్గించాలని ఈ పోషక మాసం లక్ష్యం ఈ సంవత్సరం. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే పూర్వ ప్రాథమిక విద్య. ఈ పూర్వ ప్రాథమిక విద్య అంటే జనరల్గా ఏమనుకుంటారు అందరూ 3 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుంది. ఏంటి పూర్వ ప్రాథమిక విద్య కాదు, 3 సంవత్సరాలు కాదు. ఎప్పుడైతే తల్లి గర్భంలో బాబు ఉంటాడో అప్పటి స్టార్ట్ అవుతుంది. ఇక అభిమన్యుడికి తెలుసు కదా, అభిమన్యుడు తల్లి గర్భంలోనే అన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాతనే బయటకు వచ్చిండు. సో మన పిల్లలు కూడా మన కడుపులో నుండే నేర్చుకోవడం ప్రారంభిస్తారు. కాబట్టి అప్పుడు మీ తల్లులందరూ ఎట్లా ఉండాలి అంటే మంచి ఆలోచనతో ఉండాలి. మంచి ఆలోచన చేసి మంచి ఆహారం తీసుకొని ఈ కడుపులో బిడ్డకు ఎటువంటి ఆలోచన అందిస్తే అదే ఆలోచనతో అతను కూడా తర్వాత మంచిగా పెరుగుతాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా ఉంది దీనిపైన. మహేష్ బాబు సినిమా కూడా చూస్తే చాలా మందిలో అతను శ్మశానంలో పుడతాడు. శ్మశానంలో వెళ్ళేసరికి ఎప్పుడు ఏడుపులో వినిపిస్తాయి. అతనికి ఏడుపులు వినిపించేసరికి బయట అదే పని చేస్తూ ఉంటాడు. ఎవరు ఏడుస్తారా, ఎక్కడ ఏడిస్తే అక్కడ ఉండి సంతోషపడతా ఉంటాడు. అంటే మన పాప యొక్క ఆలోచన అనేది మనకి ఎప్పుడు కడుపులో పట్టకుంటే స్టార్ట్ అయింది. సో మనం ఏం చేయాలి అంటే మన ఆశా కార్యకర్త అంగన్వాడీ టీచర్ చెప్పే మంచి మంచి విషయాలన్నీ కూడా పాటిస్తూ అప్పటి నుంచి అతను నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మంచి ఆలోచన ద్వారా అతనికి నేర్పరి అనేది మంచి నేర్పరిగా తయారు చేయాలి. సో ఈ విధంగా ఈసీసీ కూడా మన పోషణ మాసంలో ఒక భాగం. తర్వాత ఇంకోటి ఏంటంటే లోకల్ ఫర్ వోకల్ అంటే మన స్థానికంగా లభించే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన శ్రద్ధ వహిస్తూ వాటిని వాడుతూ మన ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడం. ఉదాహరణకి ఇక్కడ మునగాకు తెలిసే అందరికీ ఇది చాలా మంచి పోషకాలతో కూడుకున్న ఆహారం. ఐరన్ కానీ జింక్ కానీ